గత 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ రాజ్యాంగ విలువలన్నీ తుంగలో దొక్కి ప్రజా గొంతుకల్ని నొక్కేసి ప్రతిపక్షాలని బయటికి గెంటేసి 10 సంవత్సరాలు అహంకారపూరితమైన ఒక నిరంకుశ పాలనను తలపించి మరి ఆ కేసీఆర్ కుటుంబమే ఈరోజు ప్రతిపక్షంగా మరి ప్రజాస్వామికంగా ప్రజాప్రభుత్వాన్ని మరి గవర్నర్ ప్రసంగం మీద జరుగుతున్న చర్చలో మరి జగదీష్ రెడ్డి గారు సాక్షాత్తు స్పీకర్ గారినే ప్రశ్నించే విధంగా వారికి ఇచ్చిన సూచనలను కూడా తుంగలో తొక్కి మరి స్పీకర్ గారి మీదనే అహంకారపూరితంగా మరి ఒక దళిత స్పీకర్ గారిని అవమానించే విధంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వెంటనే సభ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీద గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సాక్షాత్తు గతంలో తమిళిసై గారిని ఒక మహిళని చూడకుండా అవమానించి ఈరోజు విష్ణుదేవ్ శర్మ గారిని కూడా అవమానించే విధంగా మాట్లాడిన సభ్యులందరినీ కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్టసభలో సభా మర్యాదలు పాటించని ఏ సభ్యునికైనా ఇది శిక్ష, అందరూ శిక్షార్హులని చెప్పేసి తలపించే విధంగా మరి సభాధిపతి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ యావత్తు ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అహంకారపూరితమైన కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతితోని కంటిలో పొరెక్కి వంటి మీద మదం ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. వారి మదం అదిమే విధంగా ప్రజాస్వామ్యంలో మరి ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా చట్టసభను గౌరవించే విధంగా చర్యలు పాటించాలని చెప్పేసి స్పీకర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.